ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ధనస్సు రాశి వారి ఇంట్లో ఒక అద్భుతం జరగబోతుంది. చాలా కాలంగా ఆగిపోయిన ఒక ముఖ్యమైన పని ఇప్పుడు పూర్తయ్యే సమయం దగ్గర పడింది. మరో 48 గంటల్లో మీ జీవితంలో ఊహించని మార్పును చూస్తారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న శుభవార్త మీ జీవితంలో కొత్త మార్పులను తీసుకురాబోతోంది. కానీ ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. మీరు చేస్తున్న పనులు, మీ రహస్యాలు, మీ భవిష్యత్ ప్రణాళికలు, మీ ఆలోచనలు ఒక ప్రత్యేక పేరుగల వ్యక్తితో మాత్రం అస్సలు పంచుకోవద్దు. ఎందుకంటే అలా చేస్తే మళ్లీ కొన్ని అడ్డంకులు, కష్టాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తెవరు? ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఈ వీడియోలో పూర్తిగా వివరంగా చెప్పబోతున్నాను. అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే పూర్తి విషయం అర్థం కాకపోవచ్చు మరియు ముఖ్యమైన సూచనలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. వీడియో ప్రారంభించే ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. శ్రీరాముని ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆలస్యం చేయకుండా మీకు రాబోయే ఆ అద్భుతమైన శుభ సూచనల గురించి పూర్తిగా తెలుసుకుందాం. జై శ్రీరామ్. మీరు సహజంగానే ధైర్యవంతులు, ఆత్మవిశ్వాసం కలిగిన వారు, ముందుండి నడిపించే నాయకత్వ లక్షణాలు ఉన్నవారు. మీరు జీవితంలో గత కొంతకాలంగా అనేక ఒడిదుడుకులు ఎదురై ఉండవచ్చు. ఎంత కష్టపడి పనిచేసినా ఆశించిన ఫలితాలు ఆలస్యంగా రావటం, కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోవటం, సన్నిహితుల నుండి సరైన సహకారం లభించకపోవటం వంటి పరిస్థితులు మిమ్మల్ని మానసికంగా కొంత ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. ముఖ్యంగా మీ నిజాయితీని, మంచితనాన్ని అందరూ అర్థం చేసుకుంటారని భావించి కొన్ని సందర్భాల్లో నమ్మిన వారి వల్ల నిరాశ చెందే అవకాశాలు కూడా గతంలో ఎదురై ఉండొచ్చు. అయితే మీకున్న గొప్ప లక్షణం ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా మళ్లీ లేచి నిలబడటం. ఓటమిని శాశ్వతంగా అంగీకరించని స్వభావం మీదే. అందుకే గతంలో ఎదురైన అనుభవాలు ఇప్పుడు మీకు విలువైన పాఠాలుగా మారబోతున్నాయి. గతంలో జరిగిన పొరపాట్లను గుర్తించి మరింత జాగ్రత్తగా ముందుకు సాగేందుకు మీరు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ప్రారంభమవుతున్న కాలం మీకు అనుకూల మార్పులను తీసుకురావచ్చని జ్యోతిష్య విశ్వాసాలు సూచిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా ఆర్థిక విషయాల్లో ముందు కంటే మెరుగైన పరిస్థితులు కనిపించవచ్చు. ముఖ్యంగా మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు పెరుగుతాయి. గతంలో మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తులు కూడా ఇప్పుడు మీ సామర్థ్యాన్ని గుర్తించే పరిస్థితులు ఏర్పడవచ్చు. మీ వ్యక్తిత్వంలో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే మీరు ఎంతో వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. కొన్నిసార్లు ఈ లక్షణం మీకు విజయాన్ని అందిస్తే, మరికొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలు కూడా ఎదురవుతాయి. కానీ అనుభవం పెరిగే కొద్దీ మీరు మీ నిర్ణయాల్లో మరింత పరిపక్వతను ప్రదర్శిస్తారు. మీ లక్ష్యం స్పష్టంగా కనిపిస్తే ఎంత కష్టమైన మార్గమైనా వెనకడుగు వేయరు. స్నేహం విషయంలో కూడా మీరు ఎంతో నిజాయితీగా ఉంటారు. ఒకసారి ఎవరినైనా మీ వారిగా భావిస్తే వారికి పూర్తిగా అండగా నిలుస్తారు. అయితే మీ నమ్మకాన్ని దెబ్బతీసిన వారిని సులభంగా క్షమించటం మీకు కష్టమే. అందుకే మీ జీవితంలో స్నేహితుల సంఖ్య కంటే నిజమైన స్నేహితుల విలువ ఎక్కువగా ఉంటుంది. అయితే రాబోయే రోజుల్లో మీరు మీ రహస్యాలు, ప్రణాళికలు, వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవటం తగ్గించి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మరింత పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసం, కష్టపడే తత్వం, నాయకత్వ లక్షణాలు మిమ్మల్ని కొత్త విజయాల వైపు నడిపిస్తాయి. గతంలోని కష్టాలు మిమ్మల్ని బలహీనులను చేయలేదు, మరింత బలమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాయి. ఇప్పుడు ప్రారంభమవుతున్న కొత్త దశలో మీరు మీ జీవితంలో ఆనందం, గౌరవం, అభివృద్ధి మరియు విజయాలను అనుభవించే అవకాశాలు మరింత మెరుగ్గా కనిపిస్తున్నాయి. మీ కుటుంబ జీవితం గురించి మాట్లాడితే మీరు కుటుంబ సభ్యుల పట్ల ఎంతో ప్రేమ, బాధ్యత మరియు అంకితభావం కలిగి ఉంటారు. బయట ఎంత కఠినంగా కనిపించినా కుటుంబం విషయానికి వస్తే మీ హృదయం చాలా సున్నితంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సంతోషం కోసం ఎన్నో త్యాగాలు చేయటానికి కూడా వెనకాడరు. గత కొంతకాలంగా కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు, ఆర్థిక ఒత్తిళ్లు లేదా కొన్ని అపార్థాలు మీ మనసును బాధించి ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు ఎంత మంచి చేసినా గుర్తింపు రాకపోవటం వల్ల నిరాశ కూడా కలిగి ఉండవచ్చు.
అయితే ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారబోతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న దూరాలు తగ్గి పరస్పర అవగాహన పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఆనందాన్ని పెంచే వార్తలు వినే అవకాశం కూడా ఉంది. మీ ఇంటి వాతావరణం గతంతో పోలిస్తే మరింత ప్రశాంతంగా మరియు సంతోషకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మీరు ఊహించని విధంగా అనుకోని సమయంలో జరిగే ఒక శుభ పరిణామం కావచ్చు. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక పని అకస్మాత్తుగా పూర్తి కావడం కావచ్చు, లేదా ఎన్నో రకాలుగా ఆశ వదిలేసిన ఒక అవకాశం మళ్లీ మీ ముందుకు రావచ్చు. మీరు పొందాలని కోరుకున్న గౌరవం, గుర్తింపు లేదా శుభవార్త మీకు చేరే అవకాశం ఉంది. ఈ సంఘటన మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగించటమే కాకుండా, ఇంత మంచి జరుగుతుందని నేను అసలు ఊహించలేదు అని మీరు అనుకునేలా చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఆలస్యంగా ఇస్తాడు, కానీ అద్భుతంగా ఇస్తాడు అని అంటారు. అలాంటి అనుభూతి మీకు కలిగే అవకాశం ఉంది. గతంలో మీరు పడిన కష్టాలు, చేసిన ప్రయత్నాలు వృధా కాలేదని ఈ సంఘటన మీకు నిరూపించవచ్చు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఉద్యోగం రావటం, విద్యలో విజయం సాధించటం, వివాహ సంబంధిత శుభవార్త రావటం, లేదా ఇంటికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం కావటం వంటి అంశాలు కూడా ఈ ఆనందానికి కారణం కావచ్చు. మీ కుటుంబంలో చిరునవ్వులు పెరిగి సంతోష వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ భవిష్యత్ ప్రణాళికలు, వ్యక్తిగత రహస్యాలు మరియు మీరు సాధించబోయే విజయాల గురించి అందరితో పంచుకోవటం మంచిది కాదు. కొన్ని విషయాలను సరైన సమయం వచ్చే వరకు మీ వద్దే ఉంచుకోవటం మంచిది. మీ విజయాన్ని చూసి నిజంగా సంతోషపడే వారిని గుర్తించటం కూడా అవసరం. మొత్తం మీద చూస్తే మీకు రాబోయే కాలం కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా మరియు భావోద్వేగపరంగా ఎంతో ప్రత్యేకంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఒక అనుకోని శుభ సంఘటన మీ జీవితంలో కొత్త ఆశలను నింపి మీ హృదయాన్ని ఆనందంతో నింపవచ్చు. గతంలో ఎదురైన కష్టాలను మరిపించే విధంగా ఈ అద్భుతమైన మార్పు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశం ఉంది. మీ సహనం, కష్టపడి పనిచేసే స్వభావం మరియు కుటుంబం పట్ల మీ ప్రేమకు ఇప్పుడు మంచి ఫలితాలు కనిపించే సమయం దగ్గర పడుతోంది. మీకు రాబోయే కాలం కేవలం కుటుంబ పరంగానే కాకుండా కెరీర్ మరియు ఆర్థిక విషయాల్లో కూడా ఎంతో ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా మీ జీవితంలో జరగబోయే ఒక ఊహించని సంఘటన మీ భవిష్యత్ దిశని మార్చివేసే అవకాశాన్ని కలిగి ఉంది. ఇప్పటి వరకు మీరు చేసిన కృషి, పడిన శ్రమ, ఎదుర్కొన్న నిరాశలు అన్నీ ఒక పెద్ద విజయానికి పునాది వేసినట్లుగా అనిపించవచ్చు. గత కొంతకాలంగా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నవారు, వ్యాపారంలో కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నవారు, లేదా తమ ప్రతిభకు తగిన గుర్తింపు కోసం ఆశిస్తున్నవారు అనేకసార్లు నిరాశ చెంది ఉండవచ్చు. కొన్నిసార్లు అదృష్టం మీకు దూరంగా ఉందేమో అనే భావన కూడా కలిగి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు అసలు ఊహించని ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. అది కొత్త ఉద్యోగం రూపంలో కావచ్చు, విదేశీ అవకాశం రూపంలో కావచ్చు, వ్యాపార విస్తరణ రూపంలో కావచ్చు, లేదా మీకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పెద్ద ప్రాజెక్ట్ రూపంలో కూడా రావచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ అవకాశం కేవలం మీ కెరీర్ను మాత్రమే కాకుండా మీ ఆర్థిక పరిస్థితిని కూడా గణనీయంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు నెమ్మదిగా సాగుతున్న ఆదాయం ఒక్కసారిగా పెరిగే పరిస్థితులు ఏర్పడవచ్చు. మీ కృషికి తగిన ప్రతిఫలం అందే సమయం దగ్గర పడుతోంది. మీకు అదనపు ఆదాయ మార్గాలు కూడా తెరుచుకోవచ్చు. గతంలో మీరు చేసిన పెట్టుబడులు, నేర్చుకున్న నైపుణ్యాలు లేదా నిర్మించుకున్న పరిచయాలు ఇప్పుడు మీకు లాభాలను అందించే దశలోకి ప్రవేశించవచ్చు. ఈ అనుకోని సంఘటన వల్ల మీ ఆర్థిక స్థితి ఊహించని విధంగా మెరుగుపడే అవకాశం ఉంది. చాలా కాలంగా కొనాలని అనుకున్న వస్తువు కొనుగోలు చేయటం, కుటుంబ అవసరాలను సులభంగా తీర్చగలగటం లేదా అప్పుల భారం తగ్గటం వంటి సానుకూల మార్పులు కనిపించవచ్చు. కొందరికి కొత్త ఇల్లు, వాహనం లేదా ఇతర విలువైన ఆస్తులకు సంబంధించిన శుభవార్తలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ విజయాలు వచ్చినప్పుడు వినయం మరియు జాగ్రత్త చాలా అవసరం. మీ ప్రణాళికలు, ఆర్థిక విషయాలు మరియు భవిష్యత్తు నిర్ణయాలను అందరితో పంచుకోవటం మంచిది కాదు. కొన్ని విజయాలు నిశ్శబ్దంగా సాధించినప్పుడే ఎక్కువ కాలం నిలుస్తాయి. మీ లక్ష్యాలను దృష్టి నిలబెట్టి వచ్చిన అవకాశాలను తెలివిగా ఉపయోగించుకోవటం అవసరం. ప్రత్యేకంగా చెప్పాలంటే,
ఈ కాలంలో మీ పేరు, ప్రతిష్ట మరియు గౌరవం కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు కూడా ఇప్పుడు మీ విజయాన్ని గుర్తించవచ్చు. మీ మాటకు విలువ పెరగటం, మీ అభిప్రాయాలను గౌరవించటం వంటి మార్పులు చోటు చేసుకోవచ్చు. మొత్తానికి మీకు రాబోయే రోజులు ఆశ్చర్యకరమైన అవకాశాలు, కెరీర్లో పురోగతి మరియు ఊహించని ఆర్థిక లాభాలను తీసుకురాగలవు. మీ జీవితంలో జరగబోయే ఆ ప్రత్యేక సంఘటన ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికి, ఇంత మంచి నా జీవితంలో కూడా జరుగుతుందా అనే ఆనందభరితమైన అనుభూతిని కలిగించే అవకాశం ఉంది. కష్టపడిన వారికి కాలం ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఫలితం ఇస్తుంది. ఇప్పుడు ఆ ఫలితాలు అందుకునే సమయం మీకు దగ్గర పడుతున్నట్లు కనిపిస్తోంది. మీకు చాలా కాలంగా ఆగిపోయిన ఒక ముఖ్యమైన పని ఇప్పుడు పూర్తయ్యే దశకు చేరుకుంటున్నట్లు కనిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా మీరు మనస్సులో పెట్టుకున్న ఒక లక్ష్యం, ఒక కోరిక లేదా ఒక ప్రణాళిక ఎన్నో కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి ఉండవచ్చు. మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి రావటం, సరైన సహకారం లేకపోవటం లేదా ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవటం వల్ల ఆ పని పూర్తి కాలేకపోయి ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఆగిపోయిన పని ప్రతి వ్యక్తికి ఒకే విధంగా ఉండకపోవచ్చు. కొంతమందికి ఇది ఉద్యోగానికి సంబంధించిన విషయం కావచ్చు. చాలా కాలంగా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు, ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నవారు లేదా తమ ప్రతిభకు తగిన స్థానం పొందాలని కోరుకుంటున్నవారు ఇప్పుడు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కెరీర్ పురోగతి ఇప్పుడు సాధ్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరికొందరికి ఇది ఇంటి నిర్మాణం లేదా స్థిరాస్తికి సంబంధించిన పని కావచ్చు. చాలా కాలంగా కొనాలని అనుకున్న ఇల్లు, స్థలం లేదా నిర్మాణ పనులు ఆర్థిక కారణాలు లేదా ఇతర సమస్యల వల్ల నిలిచిపోయి ఉండవచ్చు. ఇప్పుడు ఆ పనులు మళ్లీ ప్రారంభమై విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంలో మీకు సహకరించే అవకాశం ఉంది. కొంతమందికి ఈ ఆగిపోయిన పని వివాహానికి సంబంధించిందిగా కూడా ఉండొచ్చు. చాలా కాలంగా సరైన సంబంధం కోసం ఎదురు చూస్తున్నవారు లేదా కుటుంబ కారణాల వల్ల వాయిదా పడిన వివాహ ప్రయత్నాలు ఇప్పుడు సానుకూల ఫలితాలను ఇవ్వచ్చు. కుటుంబంలో శుభకార్యాల వాతావరణం ఏర్పడే సూచనలు ఉన్నాయి. అలాగే విదేశీ ప్రయాణం, విదేశీ ఉద్యోగం లేదా ఉన్నత విద్యకు సంబంధించిన ప్రయత్నాలు కూడా చాలా కాలంగా నిలిచిపోయి ఉండవచ్చు. అవసరమైన అనుమతులు, వీసా పత్రాలు లేదా ఇతర అడ్డంకుల కారణంగా ఆలస్యమైన పనులు ఇప్పుడు ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటున్న అవకాశం చివరకు మీ చేతికందే సమయం దగ్గర పడుతోంది. అత్యంత ముఖ్యంగా ఈ పని పూర్తవటం వల్ల మీ మనసులో ఉన్న ఒక పెద్ద భారం తొలగిపోతుంది. ఇదెప్పుడు పూర్తవుతుందో అనే ఆందోళనతో మీరు గడిపిన రోజులు ముగిసే అవకాశం ఉంది. గతంలో మీరు చేసిన కృషి, పట్టుదల మరియు సహనం ఇప్పుడు ఫలించే దశలోకి వస్తున్నాయి. మీరు వదిలేయాలని అనుకున్న సందర్భాలు ఉన్నప్పటికీ ఆగకుండా ముందుకు సాగినందుకు ఇప్పుడు మంచి ఫలితాలు కనిపించవచ్చు. ఈ విజయం కేవలం ఒక పని పూర్తవటమే కాదు, మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి సంకేతంగా కూడా మారొచ్చు. ఆర్థికంగా, మానసికంగా మరియు సామాజికంగా మీ స్థాయి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు కూడా మీ విజయాన్ని చూసి ఆనందపడవచ్చు. మీరు సాధించిన ఈ ఫలితం మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచి భవిష్యత్తులో ఇంకా పెద్ద లక్ష్యాలను సాధించేందుకు ప్రేరణనిస్తుంది. మొత్తంగా చూస్తే మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన పని ఇప్పుడు పూర్తయ్యే దశకు చేరుకుంటోంది. అది ఉద్యోగం, ఇల్లు, వివాహం, విదేశీ అవకాశం, వ్యాపార విస్తరణ లేదా వ్యక్తిగత లక్ష్యం ఏదైనా కావచ్చు. చాలా కాలంగా మూసుకుపోయినట్లు కనిపించిన ఒక తలుపు ఇప్పుడు తెరుచుకొని మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు మరియు కొత్త విజయాలకు మార్గం చూపే సమయం దగ్గర పడుతోంది. మీకు చాలా కాలంగా ఆగిపోయిన ఒక ముఖ్యమైన పని ఇప్పుడు పూర్తయ్యే దశకు చేరుకోవటం వెనుక కేవలం మీ కృషి మాత్రమే కాదు, దైవానుగ్రహం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు భావించవచ్చు. ముఖ్యంగా పరమేశ్వరుడైన శివయ్య కృప మీపై ఉండటం వల్ల ఎన్నో రోజులుగా నిలిచిపోయిన మార్గాలు ఇప్పుడు తెరుచుకుంటున్నట్లుగా అనిపించవచ్చు. గతంలో ఎన్నోసార్లు ప్రయత్నించినా ఫలితం కనిపించక నిరాశ చెందిన సందర్భాలు ఉండొచ్చు. కానీ భగవంతుడు ప్రతి ఒక్కరికి సరైన సమయాన్ని నిర్ణయిస్తాడని అంటారు. ఇప్పుడు ఆ శుభ సమయం మీ జీవితంలోకి ప్రవేశిస్తున్నట్లు కనిపిస్తోంది. మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పని ఉద్యోగానికి సంబంధించిందైనా, వ్యాపారానికి సంబంధించిందైనా, ఇల్లు నిర్మించుకోవటం, ఆస్తి కొనుగోలు చేయటం, వివాహం జరగటం లేదా విదేశీ అవకాశానికి సంబంధించిందైనా కావచ్చు.
ఏ రూపంలో ఉన్నా ఆ పని పూర్తి కావటానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటి వరకు కనిపించని మార్గాలు ఇప్పుడు ఒక్కసారిగా స్పష్టంగా కనిపించవచ్చు. మీకు సహాయం చేయటానికి సరైన వ్యక్తులు ముందుకు రావచ్చు. ఆలస్యమవుతున్న పత్రాలు, అనుమతులు లేదా నిర్ణయాలు ఇప్పుడు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. శివయ్య అనుగ్రహం గురించి పురాణాల్లో కూడా ఒక మాట చెబుతారు. శివుడు ఆలస్యంగా అనుగ్రహించిన తర్వాత జీవితాన్ని మార్చేస్తాడు అని. అలాంటి అనుభూతిని మీరు కూడా పొందే అవకాశం ఉంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న బాధ, ఆందోళన మరియు నిరీక్షణకు ముగింపు పలికే సంఘటన ఇప్పుడు చోటు చేసుకోవచ్చు. మీరు వదిలేసినట్లు భావించిన అవకాశమే మళ్లీ మీ ముందుకు వచ్చి విజయానికి దారితీసే పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ పని పూర్తవటం వల్ల కేవలం మానసిక ప్రశాంతత మాత్రమే కాదు, ఆర్థిక లాభాలు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి రావచ్చు. వ్యాపారంలో కొత్త ఆదాయ వనరులు ఏర్పడవచ్చు. ఉద్యోగస్తులకు జీతం పెరగటం, ప్రమోషన్ రావటం లేదా అదనపు బాధ్యతలతో పాటు ఆర్థిక ప్రయోజనాలు లభించడం జరగచ్చు. కొంతమందికి ఆస్తి వ్యవహారాల ద్వారా లేదా పెట్టుబడుల ద్వారా లాభాలు కలగవచ్చు. మీరు ఊహించని విధంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వల్ల కుటుంబ అవసరాలు సులభంగా తీర్చగలుగుతారు. గతంలో వాయిదా వేసుకున్న కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ఇంట్లో సంతోష వాతావరణం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు కూడా ఈ మార్పులను చూసి ఆనందపడే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో వినయం మరియు కృతజ్ఞతాభావం చాలా ముఖ్యమైనవి. మీ విజయానికి కారణమైన దైవకృపను ఎప్పటికీ మరవకండి. శివాలయ దర్శనం చేయటం, ఓం నమః శివాయ మంత్రాన్ని భక్తితో జపించటం, అవసరమైన వారికి సహాయం చేయటం వంటి మంచి పనులు మీకు మరింత శుభ ఫలితాలను అందించగలవు. మొత్తంగా చూస్తే భగవంతుడి ఆశీర్వాదం మరియు శివయ్య అనుగ్రహం వల్ల మీకు ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన ఒక ముఖ్యమైన పని పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ పని పూర్తవటం ద్వారా మీ జీవితంలో ఆనందం, ప్రశాంతత మరియు ఊహించని ఆర్థిక లాభాలు ప్రవేశించి ఒక కొత్త విజయవంతమైన అధ్యాయానికి నాంది పలికే అవకాశం ఉంది. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం మీకు రాబోయే కాలంలో వ్యక్తిగత విషయాలు, భవిష్యత్ ప్రణాళికలు మరియు ఆర్థిక నిర్ణయాలను ఎవరితోనూ పంచుకుంటున్నారో కొంత జాగ్రత్తగా పరిశీలించడం మంచిదని కొందరు భావిస్తున్నారు. అయితే ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఇలాంటి సూచనలు జ్యోతిష్య సాంప్రదాయాలకు చెందిన సాధారణ విశ్వాసాలు మాత్రమే. ఒక వ్యక్తి పేరు, అక్షరం లేదా రాశి ఆధారంగా వారి స్వభావాన్ని ఖచ్చితంగా నిర్ణయించడం సాధ్యం కాదు. అయితే మీరు ముఖ్యంగా స, స లేదా క అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే కొంతమంది వ్యక్తులతో వ్యవహరించే సమయంలో అదనపు జాగ్రత్త పాటించాలని కొందరు జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ఇక్కడ ఉద్దేశం ఆ అక్షరాలతో పేరున్న ప్రతి వ్యక్తి చెడ్డవారని కాదు, కానీ మీ జీవితంలో ప్రస్తుతం కనిపిస్తున్న అడ్డంకులు, ఆలస్యాలు లేదా రహస్యాల లీక్కు కారణమవుతున్న వ్యక్తి ఆ వర్గంలో ఉండే అవకాశం ఉందని ఒక జ్యోతిష్య వ్యాఖ్యానంగా చెప్పబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రస్తావిస్తున్న వ్యక్తులు మీ రక్త సంబంధీకులు లేదా కుటుంబ సభ్యులు కాకపోవచ్చు. వీరు ఎక్కువగా మీ ఉద్యోగ స్థలం, వ్యాపార వాతావరణం, స్నేహితుల వర్గం లేదా రోజువారీ పరిచయాల్లో ఉండే వ్యక్తులు కావచ్చు. బయటకు మీకు మద్దతుగా కనిపించినా మీ ప్రణాళికలు, ఆలోచనలు లేదా విజయాలను పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు. కొన్నిసార్లు వారు తెలియకుండానే మీ విషయాలను ఇతరులకు చెప్పటం వల్ల మీ పనులకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యక్తుల్లో కనిపించే కొన్ని లక్షణాలేంటంటే, మీ విషయాల గురించి ఎక్కువ ఆసక్తి చూపటం, మీరు చెప్పిన విషయాలను మళ్లీ మళ్లీ అడగటం, మీ భవిష్యత్తు ప్రణాళికలను తెలుసుకోవటానికి ప్రయత్నించటం, మీ విజయాలను చూసి ప్రశంసించినప్పటికీ అంతర్గతంగా పోలికలు చేసుకోవటం, అవసరం లేని సలహాలివ్వటం, మీరు చెప్పిన విషయాలను ఇతరులతో చర్చించటం. ఇందువల్ల మీరు ఈ కాలంలో తమ ఉద్యోగం, వ్యాపారం, పెట్టుబడులు, కొత్త అవకాశాలు లేదా భవిష్యత్తు నిర్ణయాల గురించి అందరితో మాట్లాడకుండా ఉండటం మంచిదని ఈ జ్యోతిష్య కథనం సూచిస్తుంది. అలాగే దాంపత్య జీవితానికి సంబంధించిన విషయాల్లో కూడా ఒక సూచన ఉంది. ప్రతి చిన్న విషయాన్ని రహస్యంగా ఉంచాలనే కాదు, కానీ పూర్తిగా ఖరారు కాని ప్రణాళికలు, ఇంకా విజయవంతం కాని వ్యాపార ఆలోచనలు లేదా నిర్ధారణ కాని ఆర్థిక నిర్ణయాలను ఎవరికైనా చెప్పే ముందు 1-2 సార్లు ఆలోచించటం మంచిదే. పని పూర్తయ్యాక చెప్పటం కొన్నిసార్లు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. దీనర్థం భార్యాభర్తల మధ్య నమ్మకం ఉండకూడదని కాదు, కేవలం అమలులోకి రాని ప్రణాళికల విషయంలో తొందరపడవద్దనే సూచనగా చూడాలి.
మొత్తానికి ఈ సమయంలో తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి అనవసరంగా అందరితో వివరాలు పంచుకోకుండా నిశ్శబ్దంగా కృషి చేస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది మీకు. మీ విజయమే మీ గురించి మాట్లాడేలా చేస్తుంది. భగవంతుని ఆశీర్వాదం, శివయ్య అనుగ్రహం మరియు మీ కృషి కలిసి చాలా కాలంగా ఆగిపోయిన పనులను పూర్తి చేసి ఆర్థిక లాభాలు మరియు గౌరవాన్ని మీ జీవితంలోకి తీసుకురాగలవని ఈ కథనం సూచిస్తోంది. మీకు పరమేశ్వరుడు శివయ్య మరియు జగజ్జనని దుర్గాదేవి అనుగ్రహం పొందేందుకు భక్తితో ప్రార్థనలు చేయటం ద్వారా మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం మరియు ఆధ్యాత్మిక బలం పెరుగుతాయి. మీరు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించటం శుభప్రదంగా భావించబడుతుంది. అలాగే దుర్గాదేవి అనుగ్రహం కోసం మీరు మంగళవారం లేదా శుక్రవారం రోజున అమ్మవారి ఆలయాన్ని దర్శించటం మంచిది. మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలను కూడా ఆచరించవచ్చు. మంగళవారం రోజున ఎరుపు రంగు పూలను అమ్మవారికి సమర్పించటం, పేదలకు అన్నదానం చేయటం లేదా అవసరమైన వారికి సహాయం చేయటం మంచి పుణ్య ఫలితాలనిస్తుందని చెబుతారు. శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించటం లేదా గోశాలలో గడ్డి దానం చేయటం వంటి సేవా కార్యక్రమాలు కూడా శుభప్రదంగా పరిగణించబడతాయి. ముఖ్యంగా ఈ కాలంలో కోపాన్ని నియంత్రించటం, పెద్దలను గౌరవించటం, అనవసర వాదనలు నివారించటం కూడా ఒక ఆధ్యాత్మిక పరిహారంగా చెప్పబడుతుంది. మీరు ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని శివయ్యను, దుర్గామాతను స్మరించటం ద్వారా మనసుకు ధైర్యం, స్థిరత్వం మరియు ఆశావాదం పెరుగుతుంది. దైవభక్తి మీకు అంతర్గత బలాన్నిచ్చి మీరు చేస్తున్న ప్రయత్నాలకు మరింత స్పష్టతను అందించగలదు. ఈ రోజు నేను చెప్పిన విషయాలు మీ జీవితంలో జరగబోయే మార్పుల గురించి ఒక ప్రత్యేకమైన సూచనగా మీరు భావించవచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశం, కెరీర్లో పురోగతి, ఆర్థిక లాభాలు మరియు కుటుంబంలో ఆనందకరమైన మార్పులు మీ జీవితాన్ని కొత్త దిశగా నడిపించగలవు. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు ఇతర ధనుస్సు రాశి వారికి కూడా ఈ వీడియోను షేర్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విశేషాలు మరియు ఉపయోగకరమైన వీడియోలు నిరంతరం చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. ముఖ్యంగా ఈ వీడియోను పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ లేదా జై దుర్గామాత అని తప్పకుండా కామెంట్ చేయండి. మీ భక్తిని తెలియజేస్తూ మీ జీవితంలో శుభ ఫలితాలు కలగాలని ప్రార్థించండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఓం శ్రీమాత్రే నమః.